హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ద మోస్ట్ అవైటింగ్ హరిహర వీరమల్లు ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఎస్, ఫైనల్లీ అప్పుడెప్పుడో 2020లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 2025 లో ట్రైలర్ వచ్చింది. మూవీ రిలీజ్ కాబోతుంది. సో చూద్దాం. ఈ దేశం హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. ఏయ్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఏయ్ 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 ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఏయ్ సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. ఏయ్ సునీలన్న, నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్తే వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఓ పార్ట్ 1. అంది వచ్చేసింది. ఏయ్ ఏయ్ మన టాలీవుడ్ నుండి మరో హిస్టారిక్ మూవీ. ఎస్ అండ్ అది కూడా ఈసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే 5 years నుండి వెయిట్ చేస్తారు చాలా మంది సినిమా గురించి. అండ్ ఇంకోటి, ఇది కూడా టూ పార్ట్స్ ఉన్నాయంట, పార్ట్ 1 పార్ట్ 2. మరి ఎట్లుంటుందో చూడాలి. తెలిసిపోతుంది. అంటే మొఘల్ ఏరాలా చాలా ఆపరేషన్ కి గురయ్యారు మనోళ్ళు. అప్పుడే మన హరిహర వీరమల్లు లాంటి ఒక యోధుడు వచ్చి అంటే ఫైట్ బ్యాక్ చేసిండు అని అర్థమైంది. అండ్ అప్పట్లో కోహినూర్ ఉంటుండే కదా వీళ్ళ దగ్గర, అది రాబిన్హుడ్ స్టైల్లో ఎత్తుకోయి మనం చేద్దామని స్టోరీ ఉంటదేమో. అండ్ మన బాబీ డియోల్ కూడా ఔరంగజేబ్ రోల్ చేస్తుండు. Yes, సో ఇంకా నెగిటివ్ రోల్ ఎట్లా క్రేజీ ఉంటారో మనకు ఆల్రెడీ తెలుసు బాబీ డియోల్. బాబీ డియోల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే బాబీ డియోల్ ఈజ్ ప్రూవెన్ యాక్టర్. అంటే లైక్ ఏ రోల్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇచ్చి పడేస్తాడు అని చెప్పి మొత్తం ఫామ్ లో ఉన్నాడు మనోడు. హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటే విలన్ కూడా అంత పవర్ఫుల్ ఉండాలి కదా. ఎస్, సో బాబీ డియోల్ కరెక్ట్ సెట్ అయ్యండి. రాజమౌళి అంటాడు కదా, విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత లేస్తాడు. పవర్ఫుల్ అంటారు. ఎస్. అంటే ఈ మొఘల్ ఎరా అని సెటప్ చేసిరు కదా, కాస్ట్యూమ్స్ కానీ కొంచెం ఇంటీరియర్ డిజైన్స్ కానీ మళ్ళీ షిప్స్ కానీ సినిమాటిక్ గ్రాండియర్ తెలుస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వల్ల కొంచెం రాయల్ ఉంది. బట్ ఓవరాల్ ట్రైలర్ చూసుకుంటే మోర్ ఓవర్ మొత్తం యాక్షన్ తోటి ఫిల్ అయిపోయింది. సో ఫుల్లీ పవర్ ప్యాక్డ్ అనిపిస్తుంది. మన పవర్ స్టార్ కి పవర్ ప్యాక్డ్ మూవీ ఎట్లుంటుందో ఇప్పుడు చూడబోతున్నాం మనం. మన కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినట్టు మంచిగా ఉంది. అంటే స్టార్టింగ్ లో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు మన క్రిష్ గారు ఈ మూవీకి డైరెక్టర్ అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే జ్యోతి కృష్ణ అని ఉంది. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒకటి విన్నా ఏంటంటే
స్పెషల్ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ గారు ఫర్ ద గైడెన్స్ సంథింగ్ ఏదో అని చెప్పి ఒకటి కార్డ్ టైటిల్ కార్డ్ వేస్తామని చెప్పినమాట, అంటే ఎండ్ కార్డ్స్ లో. అంటే ముగ్గురు డైరెక్టర్స్ కొంచెం టచ్ చేసారు అనమాట, అంటే క్రిష్ గారు ఇంకా త్రివిక్రమ్ గారు అక్కడక్కడ టచ్ చేసినట్టున్నారు నాకు తెలిసి. కానీ మొత్తం సినిమా డైరెక్ట్ చేసి మాత్రం జ్యోతి కృష్ణ గారు అనుకుంటా. కానీ లాస్ట్ మాత్రం ఆ పవర్ ప్యాక్ ఏదైతే ఉందో ఆ ఫైట్ సీక్వెన్స్ మెయిన్ గా నాకైతే ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ అనేది ఏదైతే ఉన్నాయో చాలా హైలైట్ ఉంటాయి అనిపిస్తుంది. మొత్తం యాక్షన్ ఓరియంటెడ్ ఉంది కదా ఫుల్. పవన్ కళ్యాణ్ గారు పీరియాడిక్ డ్రామా చేయడం ఫస్ట్ టైం ఇది. లుక్స్ యాక్చువల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారివి ఎందుకో ఏమంటారు, ఒక దగ్గరనేమో క్లీన్ షేవ్డ్ ఉన్నది, ఒక దగ్గర బియర్డ్ ఉంది, ఒక దగ్గర ముస్టాచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంటే మైట్ బి స్టోరీలో వేరియేషన్స్, అంటే ఒక్కొక్క టైం పీరియడ్ ఉండొచ్చు, దాని వల్ల ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. స్పెషల్ గా ఇంకోటి లాస్ట్ లో ఏమంటారు, మన గుర్రం మీద ఇట్లా వస్తారు చూడు పవన్ కళ్యాణ్ ఇట్లా మన బాబీ డియోల్ దగ్గరికి, అది ఆ షాట్ యాక్చువల్ ఈ షాట్ ఈ పవన్ కళ్యాణ్ ఇండియన్ యాజ్ అని వచ్చింది చూసినావా, ఈ గుర్రం ఎక్కేది, ఈ షాట్ క్రేజీ అనిపించింది నాకు. ఈ షాట్ క్రేజీ అనిపించింది. అండ్ లాస్ట్ లా ఇట్లా గుర్రం పైన ఇట్లా వస్తారు చూడు బాబీ డియోల్ దగ్గరికి, ఫైట్స్ అంటే ఫైట్ థండర్ వస్తుంది, మస్తు అనిపిస్తుంది. కాకపోతే అంటే ఏదో మిస్సింగ్ అనిపించింది. షాట్ అంతా బాగుంది కానీ సంథింగ్ మిస్సింగ్ అనిపించింది అక్కడ. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగా చేసేది ఉంది. ఈ క్లోజ్అప్ లో బాగానే ఉంది కానీ వెనకాల కొంచెం విఎఫ్ఎక్స్ బాగా చేసేది ఉంది. అండ్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ని అంత బియర్డ్ అంత ముస్టాచ్ తోటి కలిపి చూస్తున్నాయి. అసలు లుక్ క్రేజీ ఉంది పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఎప్పుడు చూడలే కదా, చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. లుక్ అయితే మస్తుంది. అంటే పంజాలో కూడా బియర్డ్ ఉంటది కానీ ముస్టాచ్ లాంగ్ హెయిర్ ఉండదు. లాంగ్ హెయిర్ అంత ముస్టాచ్ ఉండదు కదా. అన్ని బాగానే ఉన్నాయి, అంటే లైక్ కాస్ట్యూమ్స్ గానీ అన్ని కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఎందుకో అంటే 5 years టైం ఉండే కదా, సో ఇంకా కొంచెం ఏమంటారు విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం ఆడుగా ఉంది. సెట్ మరీ అంటే సెట్ ఇట్లా తెలిసిపోతుంది అనమాట, ఇది సెట్ ఇది అని చెప్పి. సో అది కొంచెం చూసుకుంటే అయిపోతుండే, ఎందుకంటే చాలా టైం ఉండే కదా మనకి. కొన్ని దాంట్లో బాగా చేసారు, టైగర్ షాట్ బాగా చేసారు. టైగర్ షాట్ బాగుంది. ఇంకొకటి సముద్రంలో షిప్స్ ఉన్నాయి చూడు, ఆ సీన్ కూడా మస్తు ఉంది. అది క్రేజీ ఉన్నాయి షాట్స్ అవి. ఈ షాట్ అయితే వరస్ట్ షాట్ అసలు ఏమంటారు నన్ను అడిగితే, ఎందుకంటే పైన స్పాట్ లైట్ పెట్టేసారు అంతే, అది తెలుస్తుంది క్లియర్ గా. అంటే ఈ మధ్య తెలుగు మూవీస్ లా గమనించినట్టయితే లాస్ట్ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లల్లా ఒకటి నైట్ షాట్స్, అంటే గ్రీన్ స్క్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ వేసి నైట్ షాట్స్ క్రియేట్ చేస్తారు అనమాట. అవి అస్సలు బాగుంటలేవు, ఎందుకో మరి ఏమైందో కానీ. అసలు అది ఎందుకు అవుతుంది అంటే యాక్చువల్గా వాళ్ళకి ఎవరైతే సెట్ చేస్తారు కదా వాళ్ళకి అప్పుడు ఆడ ఎలాంటి లైటింగ్ పెట్టాలి అనేది ప్రాపర్ ఐడియా లేకపోవడం వల్ల దానివల్ల ఇవి అనేది మొత్తం బిస్కెట్ అవుతుంది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ లో కూడా మస్తు ఇట్లా జూమ్ ఇన్ చేసి బట్టి బ్లర్ వేసేస్తారు. అంటే మెయిన్ క్యారెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ కి ఆ స్కేల్ ప్రాపర్ ప్రపోర్షన్ అసలు మొత్తం గ్రీన్ స్క్రీన్ మంచిగా వేస్తలేరు ఈ మధ్య ఎందుకో ఏమో. ఇంకోటి చార్మినార్ కాడ షాట్ కూడా కొంచెం అది చార్మినార్ ఉంది, బాగా సెటప్ చేయలేదని. సెట్ అని తెలిసిపోతుంది ఇట్లా, అరే ఈ సెట్ వేసిర్రు సెట్ పెట్టిర్రు అంటే ఆ లైట్ వెయిట్ థింగ్స్ ఉంటాయి ఇప్పుడు, సెట్ వేస్తే ఇట్లా ఏదో పెట్టేసినట్టు అట్లా తెలిసిపోతుంది. ఈ షాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ అనిపించింది నాకు. అంటే ఈ షాట్ చాలా క్రేజీ ఉంది అసలు. ఇది ఫోటేజో లేకపోతే ఏంటిదో తెలియదు కానీ ఈ షాట్ అయితే క్రేజీ ఉంది. విఎఫ్ఎక్స్ కొన్ని షాట్స్ లో బాగున్నాయి అండ్ కొన్ని షాట్స్ లో డీసెంట్ ఉన్నాయి, బట్ లాస్ట్ కి ఆ నక్క షాట్ మాత్రం కొంచెం ఆడుగా అనిపించింది. అది హీరోయిన్ కూడా బాగుంది, ఉంటుంది ఎందుకుంటది. సో మెయిన్గా మన హిస్టారికల్ మూవీ కాబట్టి మన స్టోరీ ఎట్లుంటుంది, మనం ఎలా కనెక్ట్ అవ్వబోతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ మనకి చాలా మందికి మన హిస్టరీ ఏందో తెలియదు అనమాట, చాలా కొంతమందికే తెలుసు. ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉంటే మనకి మన హిస్టరీ గురించి ఇంకా ఎక్కువ తెలుస్తుంటది. ఈ సినిమా ద్వారా మన హిస్టరీలో ఈ హరిహర వీరమల్లు అది ఇదైతుందో అంటే లైక్ ఆయన ఏం చేసిండు అనేది ఆ పార్ట్ మనకు తెలియజేస్తారు. ఇట్లాంటి ఇంకా రావాలి సినిమాలు. హిస్టరీలో మనం ఎంత ఆపరేషన్ డిస్క్రిమినేషన్ గురైనామో తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో మన పవర్ స్టార్ గారిది పవర్ ప్యాక్డ్ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో 24th July ఖచ్చితంగా చూడాల్సిందే. ఎస్.
సో గైజ్ ఇది గైజ్ మేము హరిహర వీరమల్లు ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.